ఓకే, హలో ఫ్రెండ్స్. సో ఇవాళ మనం వరల్డ్‌లోనే మోస్ట్ పాపులర్ టెక్నాలజీ అండ్ మోస్ట్ గ్రోత్ ఉన్న టెక్నాలజీ అండ్ దాని నుంచి వచ్చే సబ్ టాపిక్స్ అవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకే. మనం చూసుకుంటే మోస్ట్‌లీగా లైక్ 2025 కానియండి, 2026 కానియండి, అండ్ ఎవరైతే ఈ ఇయర్ పాస్ అవుట్ అవుతున్నారో లైక్ మేలో గానీ, లేకపోతే జూన్‌లో గానీ ఎవరైతే ఇంజినీరింగ్ కంప్లీట్ అవుతున్నారో అందరికీ కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ కావాలి. సో మీరు ఏం చేసినా సరే, ఏ కోర్స్ చేసినా సరే కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ ఎడ్యుకేషన్ కోసం మీకు కావాల్సింది ఏంటంటే సో మనకు జాబ్ కావాలి. సో ఇప్పుడు ఏంటి సార్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే అందరికీ ఫస్ట్ బ్రెయిన్లో గుర్తొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని తర్వాత డేటా సైన్స్, దాని తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇవే కాకుండా మనకి ఇంకా చాలా ఉంటాయి లైక్ బ్లాక్ చైన్ అని కానివ్వండి, సో నెక్స్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, సో చాలా ఉంటాయి మనకి. సో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ వాట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు డూ హియర్. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి లైక్ ఐ సెడ్ బిఫోర్, సో టాప్ టెక్నాలజీస్ ఏవి మనకు ఉంటున్నాయంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ సైంటిఫిక్ అండ్ లేటర్ ఆన్ సో బ్లాక్ చైన్. సో ఇవే కాకుండా ప్రతి ఒక్క టెక్నాలజీ ఫ్యూచర్ని రూల్ చేయబోతుంది. సో మీరు ఎంత అడ్వాన్స్ అవ్వాలన్నా సరే కూడా, మీకు ఎంత మంచి జాబ్ రావాలన్నా సరే కూడా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ కాలేజ్ నుంచి మీరు బయటకు వచ్చిన వెంటనే మీరు జాబ్ రెడీగా మీరు కావాలి అనుకుంటే ఏదో ఒక టెక్నాలజీని ప్రాపర్గా అండ్ కంప్లీట్గా నేర్చుకోవాలి. సో వితౌట్ నోయింగ్ దిస్ బేసిక్స్ అండ్ వితౌట్ నోయింగ్ దిస్ మీ కాలేజ్లో ఉన్న కంటెంట్తోనే జాబ్స్ కొడదామంటే చాలా కష్టం అది. సో ఎందుకు సార్ మీరు ఎందుకు ఇలా చెప్తున్నారంటే జాగ్రత్త వినండి ఇక్కడ. లైక్ వెల్ కంపేర్ టు ద నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా, లైక్ కంపేర్ చేసుకుంటే మోస్ట్లీ నార్త్ ఇండియాలో ఉన్న ఐఐటి స్టూడెంట్స్ కానివ్వండి, త్రిబుల్ ఐటీ స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు మాత్రమే గూగుల్లోని అమెజాన్లోని జాబ్స్ సెక్యూర్ చేస్తారు. బట్ మన సౌత్ ఇండియాలో ఎందుకు అలా సెక్యూర్ చేయరు? బికాజ్ ఇక్కడ చాలా రీజన్స్ ఉన్నాయి. లైక్ అది టీచింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళ అకాడమిక్స్ లేకపోవడం కావచ్చు, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ లేకపోవడం కావచ్చు, అండ్ మంచి టీచింగ్ స్టాఫ్ లేకపోవడం కావచ్చు. సో నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కానివ్వండి, సో నేను వేరే వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయినప్పుడు కానివ్వండి, మెజారిటీ పీపుల్ ఏం చెప్తారంటే సో దే వాంట్ టు గో విత్ బై హార్ట్. టెక్నాలజీ డెవలప్ అవుతుందంటే బట్టి పట్టడం కాదు ఫస్ట్ థింగ్ మనకి. సో ఎందుకు నార్త్ ఇండియా వాళ్ళు అంతగా జాబ్స్ సెక్యూర్ చేసుకున్నారు, మనం ఎందుకు జాబ్స్ సెక్యూర్ చేసుకోవట్లేదు అంటే ద మెయిన్ రీజన్ ఈస్ దిస్ వన్. సో వాళ్ళ మధ్య మనకున్నట్టు వాళ్ళకి అక్కడ ఉందన్నమాట. సో దే విల్ మోస్ట్లీ గో. సో లైక్ జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. సో నార్త్ ఇండియా అంటే మళ్ళీ బీహార్ అనుకోకండి. సో వైల్ కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్స్ ఇన్ ఆల్ ఓవర్ ద ఇండియా, బీహార్ ఈజ్ ప్రొడ్యూసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్. అంటే బీహార్లో లైక్ మనకి క్రైమ్ రేట్స్ అవన్నీ పక్కకు పెడితే, సో బీహార్ అన్న దాని నుంచే మనకి మోస్ట్లీ కలెక్టర్స్ అనే వాళ్ళు జనరేట్ అవుతున్నారు ఇండియా మొత్తానికి కూడా. ఎందుకు? సో వాళ్ళు ఏదోలా చూసుకున్నారు, లైక్ యూనివర్సిటీస్ రిలేటెడ్గా చూసుకున్నా, వాళ్ళు రీజనల్ రిలేటెడ్గా చూసుకున్నా. బట్ అదే మనం కంపేర్ చేసుకుంటే ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియా, సో వెరీ రేర్ అక్కడ. సో లైక్ 1000లో ఒకటో రెండో కేసెస్ ఉంటాయి. లైక్ గూగుల్లోకి వెళ్ళిన వాడు, అమెజాన్లోకి వెళ్ళిన వాడు. సో రీసెంట్గా లైక్ ఒక గోదావరి స్టూడెంట్, సో హీ వాస్ హైర్డ్ బై అమెజాన్ ఫర్ 2 crore ప్యాకేజ్. సో అలా ఎక్కడో వెరీ రేర్ ఉంటుందన్నమాట. సో అందుకు మనం ఏం చేయాలి ఇక్కడ? సో అందరూ చేస్తున్నట్టే కాకుండా మన టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మన యొక్క కెరియర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, దీస్ ఆల్ ఆర్ ద మోస్ట్లీ టెక్నాలజీస్ వాట్ వీ హ్యావ్, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కంప్యూటర్ సైంటిఫిక్, బ్లాక్ చైన్. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో లేదు సార్ నాకు అన్నీ కాదు ఏదో ఒకటైనా ఉంటుందంటే, సో ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ యూ. వీటన్నిటిలో ఏ ఒక్కదాన్ని మీరు చూస్ చేసుకున్నా సరే కూడా, సో అది కూడా మీ కెరియర్కి అట్ ద సేమ్ టైం మీ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సీ ఆన్ ద స్క్రీన్. సో వాట్ వీ హ్యావ్ హియర్, వీ హ్యావ్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, సైంటిఫిక్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్. సో ఈవెన్ ఈ నవేడేస్ చూసుకుంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది పెరుగుతుంది. బట్ ఆ డిజిటల్ మార్కెటింగ్ పెరగాలన్నా కూడా వాటికి కూడా ఈ టూల్స్ తోటి మనకి రిలేట్ అయి ఉంటుంది. అది ఎలా సార్, దానికి దీనికి ఏంటి సంబంధం అంటే, సో కాసేపు తెలుసుకుందాం. ఓకే, సో దీస్ ఆర్ ద ట్రెండింగ్ టెక్నాలజీస్ విచ్ మే రూల్ ఫర్ అవర్ నెక్స్ట్ డికేడ్. సో నెక్స్ట్ 10 years 20 years అంతా కూడా ఈ టెక్నాలజీసే ఉంటాయన్నమాట. ఓకే, సో రీసెంట్గా మనం చూసుకుంటే చాలా కాలేజెస్ అనేవి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి వాళ్ళ బీటెక్లో ఒక కోర్స్ కింద యాడ్ చేసుకున్నారు. ఎందుకంట? సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వన్. సో ఫర్దర్గా మన ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటిని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ ఇన్ అవర్ బీటెక్ కోర్స్ ఇట్ సెల్ఫ్. అంటే మోస్ట్లీ అందరూ ఎవర్గ్రీన్ సబ్జెక్ట్స్ అంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ అంటారు కదా. సో అలాగ తర్వాత సిఎస్సి, ఐటీ, ఈసీ వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే లైక్ మనకి డేటా సైన్స్ కానివ్వండి, నెక్స్ట్ ఏఐ ఒకటి వచ్చింది, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, వీటన్నిటి మీద కూడా స్పెషల్గా కోర్సెస్ అనేవి డిజైన్ చేశారు. లైక్ ఫర్దర్గా మేబీ ఆఫ్టర్ 10 years కావచ్చు, 15 years కావచ్చు, వాట్ ఎవర్ ద టెక్నాలజీ హ్యావ్ సెడ్ నౌ, సో వాటి మీద కూడా మనకి బీటెక్లో కోర్సెస్ అనేవి రావచ్చు.
ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇంతవరకు కూడా. అండ్ లేటర్ ఆన్. సో బేసిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ మనకు తెలియాలంటే వీ హ్యావ్ టు నో ద మినిమల్ థింగ్స్. సో కొన్ని అంటే బేసిక్స్ రావాలి. సో ఏంటి బేసిక్స్ అంటే ఏంటి? లైక్ నేను మీకు ప్రైమ్ నెంబర్ అంట. సో ప్రైమ్ నెంబర్ అంటే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తది? ద నెంబర్ సో విచ్ ఈస్ డివైజబుల్ బై 1 అండ్ బై ఇట్ సెల్ఫ్. సో దాని మీరు ప్రైమ్ నెంబర్ అంటారు. ఆబ్వియస్లీ ఇట్స్. అండ్ వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 5 అంట? సో 25 అంటారు. సో వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ సో 36 అంట? సో ఎన్ని 6 అంటారు. అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ అంట? ఏమంటారు? సో రేడియస్లో చెప్పుకుంటే పై ఆర్ స్క్వేర్, డయామీటర్ పరంగా చెప్పుకుంటే పై డి స్క్వేర్ బై 4. ఓకేనా? అంటే మన వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలని అవన్నీ వాటి అన్నిటికి కూడా ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది. ఓకేనా? లైక్ మనం ఇప్పుడు చూసుకుంటే లైక్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, నెక్స్ట్ ఏరియా ఆఫ్ పాలిగన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా వాటికంటూ కొన్ని ఫిక్స్డ్ ఫార్ములాస్ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఏవైతే నేను ఫర్దర్గా మీకు ముందు చెప్పాను టెక్నాలజీస్, సో వీటన్నిటికీ హెల్ప్ అయ్యే లాంగ్వేజ్ ఏంటి? సో వీటన్నిటికన్నా వెనకాతలు ఉండేది ఏంటి? సో మనం తెలుసుకుందాం దాని గురించి. సో బిఫోర్ దట్ సో లెట్ మీ షో వాట్ ఈస్ ఎ స్మాల్ థింగ్. సో చూడండి ఇక్కడ. సో వెనెవర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ రేడియస్ అండ్ డయామీటర్. ఒక సర్కిల్కి నేను ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ఏరియా ఇస్ నథింగ్ బట్ వైశాల్యం. ఓకే, సో వైశాల్యంని మనం ఏమంటామంటే ఏరియా అంటాం ఇంగ్లీష్లోనే. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే సో హౌ టు ఫైండ్ దట్ పర్టికులర్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంట? సో వీ కెన్ ఫైండ్ విత్ రెస్పెక్ట్ టు ద పై ఆర్ స్క్వేర్. I hope you know. So pi value అందరికి తెలుసు అనుకుంటున్నా. So if you know, so you can comment here. Okay. So what is the value of pi, guys? So it is like 3.14 or 22/7. And later, so in the terms of radius, అది కూడా దేంట్లో అంట? Only in the terms of radius as well. And what is this diameter, sir? What is this diameter, sir? So here, like circle కి చూసుకుంటే we have the lots of things, like chord అని కానీ, like diameter అని కానీ, radius అని చాలా థింగ్స్ ఉంటాయి. సో వాటి గురించి మీకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అయితే మీరు పై ఆర్ స్క్వేర్ అంటారు. అది ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అంటే ఏమంటారంట? పై డి స్క్వేర్ బై 4 అంటారు. ఓకే, జస్ట్ బేసిక్ ఫార్ములా అంటే మీకు ఐడియా ఉంటే ఓకే, లేదంటే జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోండి వాడి గురించి. లైక్ ఇన్ మన స్కూల్లో లైక్ మెన్సురేషన్ చేసినప్పుడు ఇన్ సచ్ కేసెస్ వీ విల్ ఫైండ్ అవుట్ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ హౌ టు ఫైండ్ ద ఏరియా. అండ్ లేటర్ హౌ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్. సో పెరిమీటర్ అంటే ఏంటి? సో పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ చుట్టుకొలత అంటాం. ఓకే, సో సర్కిల్కి చుట్టుకొలత అంటాం కదా. సో చుట్టుకొలత అంటే ఏంటా? సో హియర్ వీ హ్యావ్ మేడ్ ఇట్ లైక్ సో ఇక్కడ కూడా మనం రేడియస్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ డయామీటర్తో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డయామీటర్ చెప్పినప్పుడు ఎలా చెప్తామంట? పై డి ఆర్ పై ఇంటూ డయామీటర్ అండ్ 3.14 ఇంటూ డయామీటర్. అండ్ లేటర్ వీ డూ హ్యావ్ లైక్ 2 pi r. So 2 pi r. So that is the thing how we can find out the area and so perimeter of any circle. సార్ ఓకే సార్ ఇదంతా ఓకే, బట్ ఎందుకు సార్ ఇవన్నీ మాకంటే జాగ్రత్త వినండి ఇక్కడ. సో ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏం తెలియాలి ఇక్కడ? పై అంటే ఏంటో తెలియాలి, రేడియస్ అంటే ఏంటో తెలియాలి, డయామీటర్ అంటే తేడు తెలియాలి. సో డయామీటర్కి రేడియస్కి మధ్య డిఫరెన్స్ తెలియాలి, ఏరియాకి వాల్యూమ్కి సర్కంఫరెన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియాలి. అంటే ఇవేమీ తెలియకుండా మీరు ఏమీ క్యాలిక్యులేట్ చేయలేరు బేసిక్గా, అంతేనా? అండ్ మీరు పైథాగరస్ థీరం అంటే మీరు ఏం చెప్తారు అక్కడ? సో సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ అంటారు. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. అంతే ప్రీవియస్గా నేను చెప్పినట్టు ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఆల్ దీస్ టెక్నాలజీస్, వీటన్నిటికీ బ్యాక్ బోన్గా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, ఆ లాంగ్వేజ్ ఏంటి కాదు, ఇట్ ఈస్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకుండా మీకు ఇవి అర్థం కావు. ఎందుకు సార్, ఎందుకు పైథాన్ అంత ఇంపార్టెన్స్ అంటే, సో చూడండి ఇక్కడ. సో పైథాన్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇక్కడ ఇస్తుందంటే, హియర్ వీ హ్యావ్ టు రిమెంబర్ స్మాల్ థింగ్. ప్రీవియస్గా నేను ఎలాగైతే మీకు కొన్ని బేసిక్స్ టచ్ చేసి చెప్పానో, అలాగే మీకు ఇందులో మీరు అడ్వాన్స్ అవ్వాలి, ప్రో అవ్వాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ పైథాన్. పైథాన్ రాకుండా మీకు ఇవేవి రావు. ఓకేనా? సింపుల్ థింగ్. సో పైథాన్ రాకపోతే మీకు ఇవేవి కూడా అర్థం కావు. సో సింపుల్ థింగ్. సో లెట్ మీ షో యూ. సో హియర్ మీకు ఓన్లీ పైథాన్ కావాలి, నేను వీటిలోనే నేను జాబ్ చేయాలనుకుంటే, ఇదిలోనే నాకు కెరియర్ కావాలనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆప్ట్ ఫర్ ద పైథాన్. అండ్ పైథాన్లో మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి, చాలా లైబ్రరీస్ ఉంటాయి, వాటిని యూస్ చేసి మనం వీటన్నిటిని డెవలప్ చేసుకోవచ్చు. సో అది కాయిన్ సైడ్. సో ఓన్లీ నాకు పైథాన్ తోటి నేను అప్లికేషన్స్ డెవలప్ చేయాలి, పైథాన్తోనే నేను గేమింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి, పైథాన్తోనే నేను సైంటిఫిక్ కంప్యూటింగ్ చేయాలి, పైథాన్తోనే నేను డేటా అనాలిసిస్ చేయాలి. సో అవన్నీ కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఓకేనా? సో ఆ కాయిన్కి ఉన్న 2 సైడ్స్లోని మధ్యలో కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ మధ్యలో వేరేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్. ఓకే, మీరు ఎంత మాస్టర్ అయినా సరే కూడా, మీరు లైక్ పెద్ద పెద్ద ఎంఎన్సీలో టీమ్ లీడ్స్ అయినా సరే కూడా, లేదంటే మీరు ఇంకా పెద్ద డెవలపర్ అయినా సరే కూడా, వితౌట్ నోయింగ్ దిస్
ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్నది మీకు తెలియకపోతే యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. ఓకే సార్. ఓకే, ప్రీవియస్‌గా మీరు టెక్నాలజీస్ చెప్పారు. వాటన్నిటి కూడా పైథాన్ యూజ్ అవుతుందన్నారు. ఓకే, ఫైన్. బట్ వాట్ ఈస్ దిస్ ఫుల్ స్టాక్ పైథాన్? ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఏంటి? బిఫోర్ దట్ లెట్ us గో విత్ పైథాన్ గురించి ఫుల్ స్టాక్ చెప్పే ముందు స్టాక్ అనేది తెలుసుకుందాం. వాట్ ఈస్ జనరల్లీ మెంట్ బై స్టాక్? స్టాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ బాక్స్. It is a small size box. In that we will fix all the elements or all the items. Stack అంటే ఏం లేదు, జస్ట్ ఒక బాక్స్ అనమాట. ఆ బాక్స్లోని మనం ఏం చేస్తున్నాం అంటే అన్నిటిని ఫిక్స్ చేస్తున్నాం, అన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్లేస్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ వి కాలింగ్ ఇట్ యాజ్ అ ఫుల్ స్టాక్ పైథాన్. అంటే పైథాన్ రిలేటెడ్గా మనం ఏవైతే నేర్చుకుంటామో, ఏవైతే టూల్స్, ఏవైతే ఫ్రేమ్వర్క్స్, ఏవైతే మోడల్స్ నేర్చుకుంటామో దానిని మనం ఏమంటామంటే ఫుల్ స్టాక్ పైథాన్ అంటాం. ద వన్ హూ వాస్ వర్కింగ్ ఇన్ ఇట్ వీ కాల్ హిమ్ యాజ్ అ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. స్టాక్ అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి అనేసి. ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్టాక్ పైథాన్ ఎలా డెవలప్ అయింది అండ్ మళ్ళీ ఫుల్ స్టాక్ పైథాన్ అనేది ఎలా డివైడ్ అయింది చూడండి ఇక్కడ. ఫస్ట్ వచ్చినప్పటికి ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ డివైడెడ్ ఇంటూ ద ఫస్ట్ కేటగిరీ యాజ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. లేటర్ బ్యాక్ ఎండ్ డెవలపర్, లేటర్ డేటాబేస్, అండ్ ఎట్ లాస్ట్ వీ డూ హ్యావ్ లైక్ ఏపీఐ. సార్ ఏంటి సార్ ఈ నేమ్స్ టర్మ్స్ అని చాలా డిఫికల్ట్గా ఉన్నాయి, మాకు చాలా అర్థం కాదంటే నో ప్రాబ్లం అండ్ నో ఇష్యూస్. నేను చెప్తాను ప్రతిదీ కూడా, మీరేం భయపడే అవసరం లేదు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి. ఇవన్నీ కాదు, సింప్లెస్ట్ థింగ్. సింపుల్గా చెప్పుకుందాం అండ్ వీ నీడ్ నాట్ టు బి కన్ఫ్యూజ్ అట్ ఆల్. ఏది కూడా లేదనమాట. జాగ్రత్త చూడండి ఇక్కడ. సపోజ్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక సెనారియోని ఇమాజిన్ చేసుకోండి. మీరు వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళారు. బేసిక్గా మీరు ఏం చేశారంటే మీరు వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళిన తర్వాత మీరేం చేశారంటే మీరు వెళ్ళి ఒక డెస్క్ దగ్గర లేదా ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత ఆ టేబుల్ మీద పర్టికులర్ మెనూ ఉంటుంది. ఆ హోటల్ వాడు ఏ ఫుడ్ సర్వ్ చేస్తున్నాడో దాని గురించి ఒక మెనూ ఉంటుంది అనమాట. అండ్ మీరేం చేస్తారు ఇక్కడ, ఎప్పుడైతే మీ దగ్గరికి ఎవరైతే వెయిటర్ కానీ ఆర్ ఎవరైతే బ్యారర్ కానీ వచ్చారంటే వాళ్ళకి మీకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఒక లిస్ట్ చెప్తారు ఆ వెయిటర్కి. ఈ వెయిటర్ ఏం చేస్తాడు, వెయిటర్ అనేవాడు ప్యాంట్రీలో ఆర్ కిచెన్లో ఉన్న షెఫ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఫుడ్ రిక్వెస్ట్ని తను వాళ్ళకి వెళ్ళి చెప్తాడనమాట. ఓకే, పలానా టేబుల్లో ఉన్న ఒక పర్సన్ ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయమని చెప్పాడు. షెఫ్కి చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు షెఫ్ అన్నవాడు, ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాడు. మళ్ళీ ఎలా వస్తుంది ఫుడ్ అనేది, ఎప్పుడైతే షెఫ్ ప్రిపేర్ చేస్తాడో అవే ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి మీకు మళ్ళీ అదే వెయిటర్తో మీ దగ్గరికి పంపిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు రిక్వెస్ట్ చేసిన తర్వాత త్రూ షెఫ్ ద్వారా అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చినప్పటికి షెఫ్ ప్యాంట్రీలో నుంచి మీకు రెస్పాన్స్ వచ్చింది, ఫుడ్ ఐటమ్స్ వచ్చింది. దీని ఒక్కదాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు హోటల్లోకి ఎంటర్ అయ్యి ఒక డెస్క్ దగ్గర కూర్చున్నారో అలా ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారో దాన్ని మనం ఏమంటామంటే పర్టికులర్గా మీరు ఒక వెబ్సైట్ని విజిట్ చేసినట్టు. ఏంటంటే పర్టికులర్గా మీరు ఏదో ఒక వెబ్సైట్ని విజిట్ చేసినట్టు. అంటే వెబ్సైట్ అంటే ఏంటి, ఏదో ఒకటి, అది లైక్ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, అండ్ లైక్ అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, మింత్రా అవ్వచ్చు, అండ్ లేటర్ నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. అంటే ఎప్పుడైతే మీరు వెళ్ళి ఒక పర్టికులర్గా ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళారో లైక్ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డెస్క్ అనేది ఏదైతే ఉందో అది మీ యొక్క వెబ్సైట్. దట్ ఈస్ నథింగ్ బట్ హియర్ యు ఆర్ ఎంటర్డ్ ఇన్ టు దట్ పర్టికులర్ వెబ్సైట్. మీరు ఏదైతే మెనూ కార్డ్లో చూసారో, మెనూ కార్డ్లో మీరు ఏదైతే చూసి విట్నెస్ చేశారో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అంటే ఏమర్థమైంది ఇక్కడ, ఆ హోటల్లో ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఆ మెనూ కార్డ్ మీద డిస్ప్లే చేస్తారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఆ వెబ్సైట్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి బేసిక్గా ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డిజైన్ చేస్తాడు. లైక్ ఫ్లిప్కార్ట్ చూడండి, ఫ్లిప్కార్ట్లో ఏముంటుంది మనకి మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, అండ్ నెక్స్ట్ గార్మెంట్స్, నెక్స్ట్ ఇంకా ఇవిలా చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా డెవలప్ చేసేది ఎవడంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకేనా? సరే సార్, బాగానే ఉంది. నెక్స్ట్ సినారియో ఏమైంది, మీకు మీ దగ్గరికి ఒక వెయిటర్ వచ్చాడు. వెయిటర్ వచ్చేసి ఏం చేశాడంట, మీకు వచ్చినప్పటికీ మీ యొక్క ఫుడ్ని నోట్ చేసుకున్నాడు. ఆ వెయిటర్ ఎవరు అవుతారంటే హీ విల్ బికమ్ ద ఏపీఐ. హీ విల్ బికమ్ యాజ్ ద ఏపీఐ. అంటే మీకుని అండ్ నెక్స్ట్ థింగ్ షెఫ్కి మధ్య హీ వాస్ యాక్టింగ్ యాజ్ ఏ బ్రిడ్జ్. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి షెఫ్కి మీరు కమ్యూనికేట్ చేయలేదు నాకు ఫుడ్ ఐటమ్ కావాలనేసి. డైరెక్ట్గా ఎవరు తీసుకొచ్చారు మీకు, ఈ ఏపీఐ. అంటే అక్కడ మీకు ఎవరైతే వెయిటర్ ఉన్నాడో ఆ వెయిటర్ అనేవాడు మీకు ఏమైందంటే ఇక్కడ ఏపీఐ. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద షెఫ్ సార్? కిచెన్లో ప్యాంట్రీలో కూర్చొని కుక్ చేశారు కదా, ఆయన రోల్ ఏంటంటే హీఈస్ నన్ అదర్ దెన్ హీఈస్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్. అంటే ఆయన వంటలో గదిలో ఉంటాడు తప్ప మీ కంటికి కనిపించడు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, లైక్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన, పేమెంట్ లైక్ పేటిఎం ఓపెన్ చేసిన, ఫోన్పే ఓపెన్ చేసిన పేమెంట్స్ మీరు చేస్తారు.
పేమెంట్స్ మీరు చేసినా సరే కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో పేమెంట్ ఎలాగవుతుంది మీకు ఎలాగో తెలియదు. సో ఎప్పుడైనా ఇమాజిన్ చేశారు అది? సో ఎప్పుడైతే మీరు క్యూఆర్ స్కాన్ చేస్తారో, క్యూఆర్ స్కాన్ చేసిన వెంటనే వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది, మీ అమౌంట్ వెళ్తుంది, అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. బట్ ఎలాగా, హౌ ఇట్ వాస్ పాసిబుల్? అది ఎప్పుడైనా చేసుకున్నారా? ఎప్పుడైనా తెలిసిందా అది? సో వీ కాంట్ ఫైండ్ అవుట్, దాన్ని చెప్పలేమన్నమాట. సో ఎవరుంటారు దాని వెనకాతలు అంటే హీ ఈస్ నన్ అదర్ దెన్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్. Okay, and what about this database, sir? What about this database, sir? For any kind of application, the major requirement is database. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్లో అయినా సరే అండ్ రీల్స్ షార్ట్స్ ప్లే అవుతున్నాయంటే డేటాబేస్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి అవి మనకి ప్లే అవుతాయి. ఓకేనా? సో ఈ వీటన్నిటిని మనం ఏమంటామంటే వీ కాల్ దెమ్ యాజ్ ద ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్. సో మనం వాటికి ఇంకా టూల్స్ ఏముంటాయి, వాటిని ఎలా వర్కౌట్ చేయాలి అవన్నీ కూడా తెలుసుకుందాం. Okay guys, so here we have the full stack Python developer as the front end developer, back end developer, database and application programming interface. So మీరు ఏ kind of application యూస్ చేసినా సరే కూడా, so this is the process how it will works like. Okay na, that's it. And let us go with the what are the some kind of definitions what we have. So చూడండి ఇక్కడ, యా, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, సో మనం ఇందాక బేసిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సో దాన్ని బట్టి ఇప్పుడు చూసుకుందాం. ద డెవలపర్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు బిల్డ్ అండ్ ఫ్రంట్ ఎండ్ పేజ్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ ఆర్ వెబ్ పేజ్. అంటే ఏ ఒక్క అప్లికేషన్కి అయినా సరే ఫ్రంట్ ఎండ్ పేజ్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళు మనం ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో లెట్ మీ ఓపెన్ ద మోస్ట్ ఫేమస్ ఈ-కామర్స్ వెబ్సైట్ లైక్ ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ ఇట్ సెల్ఫ్. సో లెట్ మీ ఓపెన్ దిస్. ఓకేనా? సో మీరు చూసారంటే ఇట్ ఈస్ కంప్లీట్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ఫ్లిప్కార్ట్. ఇదంతా కూడా లైక్ ఈ ఫ్లిప్కార్ట్ ఇక్కడ లోగో కానివ్వండి, సెర్చ్ బార్ కానివ్వండి, లాగిన్ ట్యాబ్ కానివ్వండి, కార్ట్ సింబల్ అండ్ మెనూ బార్, అండ్ హియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద ఫ్లిప్కార్ట్. సో ఎవరు డెవలప్ చేశారు సార్ ఇదంతా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. మీరు ఏదైతే వెబ్సైట్లో చూస్తున్నారో ఇదంతా డెవలప్ చేసింది ఎవరంట, ఈస్ నన్ అదర్ దెన్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ వాట్ ఐమ్ సేయింగ్. అదే చెప్తున్నా, ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ టు బిల్డ్ ఎన్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఆర్ వెబ్ పేజ్. సో దట్ ఈస్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అండ్ ఏమేమి యూస్ చేయొచ్చు అంటే టూల్స్ ఇక్కడ మనకి వీ కెన్ యూస్ HTML, వీ కెన్ యూస్ CSS, వీ కెన్ యూస్ జావా స్క్రిప్ట్ అండ్ ఆల్సో వీ కెన్ యూస్ బూట్స్ట్రాప్. Okay, and now we have the frameworks like React.js, AngularJS, Vue.js, and what is this Ajax? So Ajax is nothing but it is used to reduce the reloading of web page. సో రీలోడింగ్ ఆఫ్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక పేజ్ని ఓపెన్ చేశారో దాని మీద కంటెంట్ ఎక్కువ ఉందంటే అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైంని అలా రెడ్యూస్ చేయడానికి యూస్ చేసేదే అజాక్స్. అండ్ లేటర్ వీ డూ హ్యావ్ లైక్ jQuery. సో ఇవన్నీ దేని కింద యూస్ చేస్తారంట, ఎవరు యూస్ చేస్తారంట, ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఎవరు యూస్ చేస్తారంటే ఇట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకేనా గైస్? సో మనం తెలుసుకుంటాం వాట్ ఈస్ వాట్ అన్నది. అండ్ లేటర్ వీ డూ హ్యావ్ లైక్ బ్యాక్ ఎండ్ డెవలపర్. వీ డూ హ్యావ్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్. సో యాజ్ ఐ సెడ్ బిఫోర్, యూజర్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో ఫ్రంట్ ఎండ్ నుంచి, సో యూజర్ రిక్వెస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇఫ్ యూ అబ్జర్వ్డ్ హియర్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ షూస్. ఆ షూస్ మీద క్లిక్ చేయడమే మీకు తెలుసు అది నేను రిక్వెస్ట్ చేయడం అనమాట. అంటే ఏంటంటే నేను క్లిక్ చేయడం వరకు మాత్రమే మీకు తెలుసు, బట్ యాక్చువల్ ద మీనింగ్ ఈజ్ ఇట్ ఈజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఓపెన్ దిస్ పర్టికులర్ షూస్. ఆ షూస్ అనే వెబ్ పేజ్ని ఓపెన్ చేయమని, ఆ షూస్ అనేవి చూపించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఫ్లిప్కార్ట్ని. సో ఫ్లిప్కార్ట్కి ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ చేస్తానో ఇట్ ఈస్ ఓపెనింగ్. అండ్ నేను పేమెంట్ చేసినప్పుడు కానివ్వండి, అండ్ నెక్స్ట్ నేను ఒక ఆ ఫుడ్ లైక్ ఆ ఐటమ్ నేను ట్రాక్ చేయడం కానివ్వండి, ఎవ్రీథింగ్ విల్ బి డెవలప్డ్ బై దిస్ బ్యాక్ ఎండ్ డెవలపర్. ఈ మొత్తం అంతా ఎవరు డెవలప్ చేస్తారంటే బ్యాక్ ఎండ్ డెవలపర్. సో దానికి ఏమేమి యూజ్ అవుతాయంట, సో హియర్ వీ హ్యావ్ ఎ లాంగ్వేజ్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం చెప్పుకున్నాం కదా, సో బ్యాక్ ఎండ్ ఒక లాంగ్వేజ్ కావాలి, ఆ లాంగ్వేజ్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ లేటర్ వీ డూ హ్యావ్ డిజాంగో. సో డిజాంగో అంటే ఏంటి, సో డిజాంగో నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ఫ్రేమ్వర్క్ ఆఫ్ పైథాన్. అంటే దేనికోసం, సో పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే డిజాంగో తోటి మనం డైరెక్ట్గా అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకేనా? సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ వీ విల్ కమ్ టు నో పైథాన్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి, దేంతో ఎలా వర్క్ అవుతుంది అనేసి. అండ్ లేటర్ వీ హ్యావ్ ఎ ఫ్లాస్క్. సో డిజాంగో అనేది ఏం చేస్తుందంటే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ హై స్కేల్ అప్లికేషన్స్. సో పెద్ద అప్లికేషన్స్కి మనము డిజాంగో అనేది వర్కౌట్ చేసుకోవచ్చు. అండ్ వేర్ వీ కెన్ యూజ్ ద ఫ్లాస్క్. సో ఫ్లాస్క్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే వీ కెన్ యూజ్ ఇన్ ద మైక్రో సర్వీస్ అప్లికేషన్స్. సో చిన్న అప్లికేషన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటి దగ్గర ఫ్లాస్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ వైజ్ పైథాన్ లాగా మనకి జావా ఉంటుంది, అండ్ డిజాంగో లాగా మనకి స్ప్రింగ్ బూట్ ఉంటుంది. అండ్ ఇవేవి కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్లో PHP రూబీ అనేవి కూడా
బ్యాక్ ఎండ్ డెవలపర్ డెవలప్ చేస్తాడు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ హౌ వీ కెన్ గో విత్ ద టూల్స్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇట్ సెల్ఫ్. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్. సో డేటాబేస్ మేనేజ్మెంట్. సో వాట్ ఈస్ ద మెంట్ బై డేటాబేస్ బేసిక్గా? సో డేటాబేస్ అంటే ఏం లేదు, ఒక లొకేషన్ అనమాట. అంటే మనది ఏదైతే డేటా ఉందో ఆ డేటాని తీసుకెళ్ళి ఒక లొకేషన్లో స్టోర్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం. ఓకే, మీరు ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ యూస్ చేసినా వితౌట్ డేటాబేస్ వీ కెనాట్ రన్ దట్ పర్టికులర్ అప్లికేషన్. అంతే కదా, మీకు ఇన్స్టాగ్రామ్ అనేది అన్నిసార్లు ఓపెన్ అవుతున్నా, ఫేస్బుక్ అనేది అన్నిసార్లు ఓపెన్ అవుతున్నా, బికాస్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి మీ డేటా అక్కడ ఉన్నది కాబట్టి ఆడ మీకు యాక్సెస్ ఇస్తున్నాడు. ఆర్ ఎల్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్. And what comes under later here? So here I'm saying there like we have some kind of tools like SQL kaniyandi, MySQL kaniyandi, SQL Lite 3, Oracle, Microsoft Access, Microsoft Server++, so Cloud, MongoDB and ఇంకా మనకు చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫుల్ స్టాక్లో మనం కవర్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ హౌ వీ కెన్ గో విత్ ద డేటాబేస్ మేనేజ్మెంట్. అండ్ వాట్ ఇస్ ద లాస్ట్ వన్ వీ డూ హ్యావ్? సో వీ డూ హ్యావ్ లైక్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో వాట్ ఈస్ మెన్ బై దిస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్? సో నేను ముందుగా చెప్పిన సెనారియోలో సో ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో అంటే లైక్ ఎవరైతే కస్టమర్ వచ్చాడో కస్టమర్కి షెఫ్కి మధ్యలో సో వీ హ్యావ్ ఏ వన్ పర్సన్. ఆ పర్సన్ ఎవరని చెప్పాము? వెయిటర్ అని చెప్పుకున్నాం ఆ హోటల్కి. సేమ్ ఇక్కడ కూడా ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వీ డూ హ్యావ్ ఏపీఐ. ఏముందంటే మనకి ఏపీఐ ఉందన్నమాట. అంటే మీరు ఏదైతే రెస్పాన్స్ అడుగుతున్నారో, ఏదైతే మీరు రిక్వెస్ట్ అడుగుతున్నారో ఆ రిక్వెస్ట్ రావాలంటే వితౌట్ దిస్ ఏపీఐ వి కాంట్ డూ ఎనీథింగ్. సో ఎలాగంటమాట లెట్ మీ షో యూ. సో ఇప్పుడు ఏంటంటే సో whenever I'm clicking on any image here, సో నేను ఏ ఇమేజ్ మీద క్లిక్ చేసినా సరే కూడా ఆటోమేటిక్గా వెబ్ పేజ్కి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందంట అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఓపెన్ దట్. సో హియర్ ఇట్ ఈస్ రెస్పాండింగ్. అది రెస్పాండ్ అవుతుంది. బట్ అది రిక్వెస్ట్ అవ్వడానికి రెస్పాండ్ అవ్వడానికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. దట్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏపీఐ. ఓకేనా? అంటే వితౌట్ ద పర్టికులర్ కనెక్షన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, జస్ట్ సింపుల్ థింగ్ చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ ఆన్ అవ్వాలి. ఫ్రిడ్జ్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ ఫ్రిడ్జ్ వెనకాల ఒక వైర్ ఉంటుంది, కేబుల్ వైర్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయాలన్నమాట. హియర్ దట్ పర్టికులర్ వైర్ అండ్ ప్లగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఏపీఐ. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుందంటే వితౌట్ ద పర్టికులర్ ప్లగ్ వైర్ లేకపోతే ఫ్రిడ్జ్ అనేది ఆన్ అవ్వదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ హౌ వీ కెన్ గో విత్ ద రోల్ ఆఫ్ ఏపీఐ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ హియర్. సో మనకేంటంటే రెడ్డిట్ ఉంటుంది. సో రెడ్డిట్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్. సో అండ్ దానికంటూ కూడా మనకు కొంత లైక్ మంత్లీ బేసిస్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఛార్జెస్ తీసుకుంటుంది అనమాట. సో దట్ ఈస్ రెడ్డిట్. అండ్ లేటర్ వీ డు హ్యావ్ ద డిజాంగో రెస్ట్ఫుల్ ఏపీఐ. సో డిజాంగో రెస్ట్ఫుల్ ఏపీఐ. సో ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా పైథాన్ ఒక ఫ్రేమ్వర్క్ డిజాంగో అని చెప్పాం కదా. సేమ్ అలాగే మనకి ఏమవుతుందంటే హియర్ వీ హ్యావ్ సో డిజాంగో రెస్ట్ఫుల్ ఏపీఐ అండ్ లేటర్ వీ హ్యావ్ ద పోస్ట్ మ్యాన్. సో వీటన్నిటిని మనం ఏమంటామంటే ఏపీఐ అంటాం. సో దిస్ ఈస్ ద కంప్లీట్ కంటెంట్ ఆఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్. అంటే ఏమేమి ఉంటాయి ఫుల్ స్టాక్ పైథాన్ అంటే మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, హెచ్టిఎంఎల్ ఉంటుంది, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ యాజ్ వెల్. అండ్ ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే రియాక్ట్ చేసి ఉంటుంది, యాంగులర్ చేసి కూడా వస్తుంది. అండ్ డేటాబేస్లో చూసుకుంటే మనకి ఏమొస్తుందంట వీ హ్యావ్ లైక్ MySQL. సో మనకి MySQL ఉంటుంది. అండ్ లేటర్ వీ డు హ్యావ్ లైక్ సో ఏపీఐ కనెక్షన్స్లో చూసుకుంటే వీ హ్యావ్ లైక్ రెడ్డిట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవన్నీ మనకి వర్కౌట్ అయ్యి ఎప్పుడైతే మనకి ఇవన్నీ తెలిసాయో వాళ్ళనే మనం కంప్లీట్గా ఏమంటామంటే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అంటారు. ఓకేనా? సరే, ఓకే సార్ మీ స్టార్టింగ్లో చెప్పిన దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిక్వైర్డ్ గైస్. సో ముందు చెప్పిన దానికి దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, వితౌట్ నోయింగ్ విత్ దీస్ బేసిక్స్ మీరు ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా మీ కెరీర్ని మీరు బూస్ట్ చేసుకోవాలనుకున్న ఐటీ ఫీల్డ్లోని వితౌట్ నోయింగ్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్ ఇవేవి ఈ టూల్స్ తెలియకుండా డైరెక్ట్గా మీరు రాలేరు అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ వాళ్ళకి పిహెచ్డి ఇచ్చారంటే వాళ్ళకి మొత్తం అన్ని టాపిక్స్ తెలియాలి. క్వాంటమ్ థియరీ అని కానివ్వండి, లైక్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడం కానివ్వండి, ఏవైతే ఉంటాయో క్యాలిక్యులస్ కానివ్వండి, రిగ్రెషన్ కానివ్వండి, అన్నీ తెలియాలన్నమాట. డైరెక్ట్గా వాళ్ళకి అప్పుడు ఇచ్చేసి పిహెచ్డి ఇవ్వరు. అండ్ మీరు కూడా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే బేసిక్గా ఏదో ఒకటో రెండో నేర్చుకుని సరిపోదు అనమాట. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ ఆఫ్ దీస్ పర్టికులర్ టూల్స్. ఈ టూల్స్ నేర్చుకోవాలి, లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న మనకి ఈ 4 సెగ్మెంట్స్లో మీరు ఏదో ఒకదానికైనా జాబ్ కింద వెళ్ళొచ్చు. లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ నాలెడ్జ్, ఇదే నాలెడ్జ్ తోటి నేను ముందు చెప్పిన వాటితోటి ఏదో ఒక దాంట్లో కూడా మీరు జాబ్ సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ హౌ వీ కెన్ వర్కౌట్ విత్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫర్ కమింగ్ టెక్నాలజీస్. తర్వాత వచ్చే టెక్నాలజీస్కి ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట.
ఓకేనా. అండ్ హౌ వీ కెన్ గో విత్, సో ఓకే సార్ అంత బాగానే ఉంది, అండ్ పైథాన్ ఇంకేమేమి చేయొచ్చు. లైక్ నేను ముందు చెప్పినట్టు పైథాన్ అనేది ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పాను కదా. సో ఇంకేమేమి చేయొచ్చు అనమాట. సో యాజ్ ఏ సెట్ బిఫోర్, పైథాన్ డీజంగా మనం యూజ్ చేస్తే వీ విల్ యూజ్ ఇట్ ఫర్ ద వెబ్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకుంటాం. అండ్ లేటర్ సో పైథాన్ వీ హ్యావ్ ఏ మాడ్యూల్ నేమ్డ్ as Pygame. సో వీ హ్యావ్ ఏ మోడల్ నేమ్డ్ as Pygame. సో Pygame యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అంట, పైథాన్ తోటి మనం గేమ్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ లేటర్ వీ హ్యావ్ పైథాన్ ప్లస్ NumPy. సో పైథాన్ ప్లస్ NumPy అంటే ఆల్రెడీ డేటా సైన్స్ చేసిన వాళ్ళకి మంచిగా ఐడియా ఉంటుంది NumPy అంటే. సో NumPyలో నియర్లీ 591 సబ్ మోడ్యూల్స్ ఉంటాయి. ఆ సబ్ మోడ్యూల్స్ అన్నీ తెలుసుకుంటే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ సో హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ అండ్ హౌ వీ కెన్ అనలైజ్ ద డేటా ఎవ్రీథింగ్. సో అవన్నీ యూజ్ చేస్తే వీ కెన్ గో విత్ ద డేటా సైన్స్ ఇట్ సెల్ఫ్. అండ్ పైథాన్ ప్లస్ పాండాస్, సో పాండాస్ అనేది ఒక కైండ్ ఆఫ్ సబ్ మాడ్యూల్. సో అవి యూజ్ చేస్తే వీ కెన్ గో విత్ డేటా అనాలిసిస్. అండ్ లేటర్ పైథాన్ ప్లస్ టెన్సార్ఫ్లో. సో టెన్సార్ఫ్లో అనేది కూడా వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మాడ్యూల్. సో మనం తెలుసుకుంటాం వాటి గురించి. సో హియర్ బై యూజింగ్ దిస్ టెన్సార్ఫ్లో వీ కెన్ గో విత్ ద మెషిన్ లెర్నింగ్. అండ్ లేటర్ పైథాన్ ప్లస్ స్కైకిట్ లర్న్ రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఈ మెషిన్ లెర్నింగ్ తెలియాలంటే ఫస్ట్ థింగ్ హ్యావ్ టు నో అబౌట్ ద ఏఐ. సో అంటే ఆ ఏఐ కూడా యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్ టెన్సార్ఫ్లో మాడ్యూల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్కైకిట్ లర్న్ మాడ్యూల్ ఇట్స్. ఓకేనా గైస్. సో ఇవన్నీ తెలిస్తే యాజ్ ఏ సెట్ బిఫోర్ కమింగ్ 10 yearsలో ఏ టెక్నాలజీస్ అయితే వస్తున్నాయో వాటన్నిటి మీరు అడాప్ట్ చేసుకోవచ్చు అండ్ మీరు మంచి జాబ్ని కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకేనా. మొత్తం మనం ఇక్కడ ఏమేమి తెలుసుకున్నామంటే వీ హ్యావ్ డన్ విత్ ద వాట్ ఆర్ కమింగ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఇక్కడ ఇంకా పైథాన్ అనేది ఏఐ సెగ్మెంట్లో ఎలా వర్క్ అవుతుంది. సో అవన్నీ కూడా తెలుసుకున్నాం. పైథాన్ కోసం ఇంకా ఫుల్ స్టాక్ పైథాన్ కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. డెమోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.